హాయ్ పిల్లలు! ఈరోజు మనం ఒక చాలా ముద్దైన కథ వింటాం. ఒక చిన్న ఏనుగు గురించి. ఒక చిన్న పల్లెటూరులో పచ్చని చెట్లు, రంగురంగుల పూల మధ్య ఒక అందమైన గుడి ఉండేది. ఆ గుడిలో గోపి అనే ఒక చిన్న ఏనుగు ఉండేది. గోపి చాలా ముద్దుగా ఉండేది. చిన్న కళ్ళు, గుండ్రని ముఖం, ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేది. పిల్లలందరూ గోపిని చాలా ప్రేమించేవారు. కానీ గోపి మనసులో ఒక చిన్న కోరిక ఉండేది. ప్రతిరోజు పక్షులు ఆకాశంలో ఎగురుతుంటే గోపి వాటిని చూస్తూ అనుకునేది, పక్షులెంత బాగా ఎగురుతున్నాయి, నేనెందుకు ఎగరలేను? రాత్రి పడితే గోపి గుడి వెనక కూర్చొని నక్షత్రాలతో నిండిన ఆకాశాన్ని చూస్తూ ఉండేది. నాకు రెక్కల్లేవు, నేను బరువున్నాను అని మెల్లగా బాధపడేది. ఒక నిశ్శబ్ద రాత్రి చంద్రుడు ఆకాశంలో మెరిసిపోతుండగా చిన్న చిన్న జిలుగులు వెలుగులు చిమ్ముకుంటూ గోపి దగ్గరకొచ్చాయి. అవి మృదువుగా చెప్పాయి, గోపి, నీ కల చాలా అందమైనది. జిలుగుల వెలుగు గోపి చుట్టూ తిరుగుతూ ఒక వెలుగు వలయంలా మారింది. అప్పుడే గోపికి తన శరీరం చాలా తేలికగా అనిపించింది. మెల్లగా, చాలా మెల్లగా గోపి నేల నుంచి పైకి లేచింది. అది ఆకాశంలోకి ఎగిరింది. నేను ఎగురుతున్నాను అని గోపి ఆనందంగా నవ్వింది. కింద గుడి కనిపించింది. పైన నక్షత్రాలు మెరిశాయి. చుట్టూ మేఘాలు తేలాయి. ఆకాశం నుంచి గోపి తన పల్లెం చూసింది. పిల్లలు నవ్వుతూ ఆడుతున్నారు. గుడి గంటలు మోగుతున్నాయి. అమ్మలు దీపాలు వెలిగిస్తున్నారు. అప్పుడే గోపికి అర్థమైంది, నేను ఎగరగలిగినందుకే కాదు, నేనిక్కడ ఉన్నందుకే ఇంతమందికి ఆనందం. అంతలో సూర్యుడు ఉదయించాడు. జిలుగులు మెల్లగా మాయమయ్యాయి. గోపి మళ్లీ గుడి ప్రాంగణంలో నిలబడింది. ఇప్పుడు గోపి బాధపడలేదు. చిరునవ్వుతో అనుకుంది, నాకు రెక్కలవసరం లేదు, నా మంచి మనసే నాకు ప్రత్యేకత. ఆ రోజునుంచి గోపి పిల్లలతో ఆడింది, వృద్ధులను ఆశీర్వదించింది, గుడిని ఆనందంతో నింపింది. గోపి ఎగరలేదు, కానీ అందరి హృదయాల్లోకి మాత్రం వెళ్ళింది. కథ సందేశం పిల్లలు, ప్రత్యేకంగా ఉండాలంటే రెక్కల అవసరం లేదు. మనలోని మంచితనమే నిజమైన శక్తి. బాయ్ బాయ్ పిల్లలు, మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం.